ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీ సందేహాల నివృత్తి కోసం ఈనాటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు. కాల్స్ ఓపెనే ఉన్నాయి. మీ సందేహాలకు సమాధానం ఇవ్వడానికి ఇక్కడ పిరమిడ్ మాస్టర్, ఒక ట్రైనర్గా ఉండి పిరమిడ్ మాస్టర్గా ట్రాన్స్ఫామ్ అయినటువంటి మీ ఎంఎల్ రామ్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుందాం. వారు అందించిన ఆధ్యాత్మిక శాస్త్రముతో అసలు సిసలైన జీవిత శాస్త్రం అర్థమవుంది. అప్పటి వరకు వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తున్నాం. వ్యక్తిత్వ వికాసమే గొప్పది అనుకున్నాం. వ్యక్తిత్వ వికాసం అంటే మైండ్ లెవెల్, పర్సనాలిటీ అంటాం, సోల్ లెవెల్ కాదు. ఆ పర్సనాలిటీ కూడా మన ఆత్మ లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవచ్చు అనేటువంటి అద్భుతమైన విషయాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క సాంగత్యంతో తెలుసుకోవడం జరిగింది మిత్రులారా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది ఏమిటి అంటే స్పిరిచువల్ సైన్స్ని అందించే మూమెంట్ అన్నమాట. పిరమిడ్ శరీరము, మనస్సు, బుద్ధి, ఈ మూడింటిని మనం గనక దాటితే, అంటే ఎప్పుడైతే బుద్ధి వికాసం ఉంటుందో శరీరము మనస్సుని అర్థం చేసుకోగలుగుతాం. ఈ బుద్ధి వికాసం జరగాలి అంటే ఆత్మ వికాసం జరగాలి అంటే ధ్యాన సాధన చేసి, ఆధ్యాత్మిక శాస్త్రం ధ్యాన శాస్త్రంతో ప్రారంభం అవుతుంది. శాకాహార శాస్త్రం అది. మనం శాకాహారమే భుజించాలి, మాంస భక్షణ నిషిద్ధం అనేది నిక్కచ్చిగా బోధించిన మహనీయుడు, మహానుభావుడు, మహాశయుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. ఎన్నో సంస్థలకు వెళ్ళి ఎన్నో విషయాలు వింటున్నాం, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. ఆ సంస్థలో ఉన్న అల్టిమేట్ హయ్యెస్ట్ ప్రోగ్రామ్స్ విన్నాం. కానీ ఎక్కడ కూడా హింసా చోడో అనే పదం ఈవెన్ వాళ్ళు చెప్పినా మనకు ఎక్కలేదండి, నా అనుభవం. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు డైరెక్ట్గా అయితే మనకు ఎప్పుడు చెప్పలే, ధ్యాన సాధన యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. ఇంకా చెప్పాలంటే పత్రిజీని కలవడానికి ముందే ధ్యాన సాధన చేస్తూ వారి పుస్తకాలు, వారి ఆడియోస్ వింటూ శాకాహారిగా మారి ధ్యాన సాధన చేస్తూ ధ్యానము శాకాహారంలో కొంత అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని మనం కలవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నది ఏమిటి అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఎప్పుడైతే మన ఆత్మతో అనుసంధానం అవుతామో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు మన మనస్సు క్లారిటీతో ఉండదు, కన్ఫ్యూజన్తో ఉంటుంది. క్రియేటివ్గా ఉండదు, కండిషన్తో ఉంటుంది. ఎందుకు ఈ ధ్యాన సాధన అంటే కండిషన్డ్ మైండ్ నుండి క్రియేటివ్ మైండ్కి ఎదగడానికి, కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ నుండి క్లియర్ మైండ్ సెట్కి ఎదగడానికి, సర్వైవల్ మైండ్ సెట్ నుండి థ్రైవ్ మైండ్ సెట్కి ఎదగడానికి. సర్వైవల్ ఏదో నడిపిస్తున్నాం, థ్రైవ్ అంటే ఉన్నతంగా ఎదిగే మైండ్ సెట్ కోసం ధ్యాన సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యాన సాధన చేసినప్పుడే కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో 42 రోజులు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేసినప్పుడే మనం మన మనస్సుని దాటుతాం, ఆ కండిషన్స్ని దాటుతాం. అప్పుడు ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అవుతామో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించకుండా
మనస్సులో శరీరంలో మార్పులు రావు మిత్రులారా. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి సాంగత్యంలో వారు చెప్తూ ఉంటే ఎన్నో అద్భుతమైన సబ్జెక్ట్స్ విన్న తర్వాత వాటిని ఆచరిస్తే అర్థమైనటువంటి అద్భుతమైన విషయాలు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే అందరికీ అన్నీ తెలుసు, కానీ అర్థం అవ్వాలి. అర్థమైతే మనలో మార్పు స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలుసుకున్నాం. అర్థమైతే ఆచరిస్తాం, ఆచరిస్తే మార్పులు వస్తాయి. సో దీంట్లో చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పారు. ఆ మూల శక్తి పురుషుడు, స్త్రీ పురుషుడు అంటాం. స్త్రీ అంటే ఏంటి? ప్రకృతి. పురుషుడు పురుషార్థాలు. ఇవి ఈ రెండు అంటే ఆ శక్తి రెండుగా విడినప్పుడు, ఒకటే రెండుగా విడినప్పుడు మూల చైతన్యం పురుషుడు, ప్రకృతి పురుషుడు. అండ్ ఈ పురుషుడు ఏమిటి? ఇవి 4 అంటే కామము, అర్థము, ధర్మము, మోక్షము. ఒక శివరాత్రి ధ్యాన సాధనలో అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. ఇంత స్పాంటేనియస్గా ఇస్తూ ఉంటారు. మనం ఎన్నో జన్మలు కామం కోసమే తీసుకుంటాం. కామం అంటే కోరికలు, శరీరానికి కావలసిన వాటి కోసం మాత్రమే. ఎన్నో జన్మలు, ఆ జన్మలు దాటిన తర్వాత అర్థం కోసం కొన్ని జన్మలు, నెక్స్ట్ వచ్చేసి ధర్మం కోసం కొన్ని జన్మలు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మోక్షం కోసం తీసుకుంటాం జన్మలు. ఎవరైతే శ్వాస మీద ధ్యాసతో ధ్యాన సాధన చేస్తున్నారో, ఆధ్యాత్మిక శాస్త్రము పైన ఇంట్రెస్ట్ పెడుతున్నారో, సాధనలో ఉన్నారో, వారు మోక్షం కోసం సాధన చేస్తున్నట్టు. దాదాపుగా సరాసరి అని కూడా చెప్పారు. కామం కోసం కేవలం తిండి తినడం, నిద్రపోవడం, వీటి కోసం మాత్రమే ఒక 100 జన్మలు ఆన్ అండ్ యావరేజ్. లేదా 100 అనుకుందాం, టోటల్ 400 అనుకుంటే 25, 100కు 100 కామం కోసమే ఉంటాం 100%. ఏమిటి ఈ కామం అంటే? రకరకాల కోరికలు, శరీరానికి కావలసిన రక్షణ, పోషణ, సదుపయోగం అన్నీ కూడా. శరీరానికి ఏమేం కావాలి, శరీర సౌకర్యం, నేను శరీరం కోసం ఏమేం కావాలో అవన్నీ చేస్తూ ఉంటాం మనం. కేవలం తినడం, పడుకోవడం, ఉద్యోగానికి వెళ్ళడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం, ఇది కామం. ఇంకా శరీర సౌకర్యం కోసం ఇంకా ఏవేవో కావాలి అని కోరుకుంటూ ఉంటాం, రైట్? ఇది కామం కోసం కేటాయిస్తూ ఉంటాం. నెక్స్ట్ అర్థము అంటే డబ్బు. కొన్ని జన్మలు కేవలం డబ్బు ఉంటేనే ఇవన్నీ సాధ్యం. మనం ఒకసారి ఆలోచిస్తే తక్కువ డబ్బులు ఉన్నప్పుడు కూడా శరీరానికి కావాల్సింది ఇచ్చాం, ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు కూడా ఇచ్చేది అదే. ఇచ్చే దాంట్లో ఏం మారలే. ఏమన్నా ఇంకా కొంచెం ఒక చట్నీ ఎక్స్ట్రా తింటున్నామేమో, ఒక 2 ఇడ్లీ ఎక్కువ తింటున్నామేమో, అప్పుడు ఒక ప్లేటే తినే డబ్బులు ఉండే అనుకుందాం. కామంతో ఉన్నప్పుడు, అర్థం అన్నప్పుడు యాడ్ అయింది కాబట్టి, డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇంకా తినాలనిపించినప్పుడు ఇంకొక 2 ఇడ్లీ లేదా ఇంకొక దోశ ఎక్స్ట్రాగా తినగలుగుతున్నాం. కానీ తినేది మారలే, అది లిమిటెడే. అర్థం కోసం కొన్ని జన్మలు కేవలం డబ్బు సంపాదన, ఆస్తులు కూడబెట్టడం. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ చంద్రమండలంలో పైన కూడా ఆస్తులు కొంటున్నారట. తల్లికి గిఫ్ట్ ఇచ్చారు అనేది కూడా చెప్తున్నారు. అబ్బా, తల్లిదండ్రులకు పైన చంద్రమండలంలో ఏమి ఇచ్చినా ఏ లాభం? మన గుణగణాల్ని మార్చుకొని అద్భుతంగా ఉండాలి కదా. మనం సంపాదించిన డబ్బు ఎదుటి వాళ్ళకు వినియోగపడాలి కదా. సో ఇవన్నీ ఉండవు, కేవలం డబ్బు ఎందుకు అంటే అది అంతే, ఆ జన్మలు అందుకోసమే. మనం ఎందుకోసం వచ్చినో ఆ పని చేస్తాం కదా. ఇప్పుడు పిఎంసి స్టూడియోలో ఎందుకున్నాను నేను? ఈ విషయాలు చెప్పడానికి ఉన్నాను, ఆ పని చేస్తాను నేను, అంతే. అది సంగతి. సో కామం కోసం కొన్ని జన్మలు, అర్థం కోసం కొన్ని జన్మలు. ఇలా కొన్ని జన్మలు అయిన తర్వాత ఇంత డబ్బు, ఎన్నున్నా అంతే తింటున్నా, నాకు ఎన్నున్నా మళ్ళీ గదే హాయిగా ఒక 6-7 గంటలే నిద్రపోతున్నా, ఇంకేంటి? ఏదో తెలియని ఒక వెలితి,
అరే రే రే ఇట్లా కాదు, ఏదైనా కొంచెం నేను పంచాలి అని అప్పుడు ధర్మం వైపుకి వస్తాం. ధర్మం అంటే ఉన్నది కొంచెం ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది కొంచెం పంచాలి. ఈ కామము అర్థము అనేది ప్రాపంచిక జీవితం. ఇక్కడ కొద్దిగా ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుందన్నమాట. లేదు నేను తెలుసుకునే కొన్ని చెప్పాలి, నేను కొన్ని విషయాలు విన్నాను, ఈ మంచి విషయాలు నేను అందించాలి. ధర్మంలో ఉంటాం మనం. చాలామంది వస్తారు ధర్మంలోకి, ప్రాపంచిక సేవలు అన్నీ చేస్తూ ఉంటాం. నా విషయానికి వస్తే ధ్యానంలోకి రాకముందు ఫస్ట్ జన విజ్ఞాన వేదిక సెక్రటరీగా ఆ జిల్లాలో, మాది ఆదిలాబాద్ జిల్లాగా ఉండేది, ఇప్పుడు మంచిర్యాల జిల్లా సెపరేట్ అయింది. ఆ జిల్లాలో ప్రతి విలేజ్కి వెళ్ళి ఆహారం అంటే ఆహారం విషయాల్లో, చదువు ఎంత ఇంపార్టెంటో, వ్యసనాలకి లోనైతే ఏం జరుగుతుందో వీటి మీద కళారూపాలు ప్రదర్శించే వాళ్ళం. సో ఇలా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక మిత్రులు సిద్ధంగా ఉన్నారు, మన వాళ్ళ క్వశ్చన్ తీసుకున్నాక కొనసాగిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరండి? ఎక్కడి నుంచి? మౌనిక సార్, పీలేరు నుంచి. పీలేరు నుంచి మౌనిక గారు. ఎస్, చెప్పండి. చెప్తారా అడుగుతారా? హలో చెప్పండి మౌనిక, వినబడుతుంది. కోటి జపం ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానం ఒక లయంతో సమానం అంటారు కదా. అవును. లయం అంటే ఏంటి సార్? ఓకే, ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ చేస్తూ 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 లయం అంటే మనమే అది అయిపోతాం. ఒక 2 గంటలు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాం, ఇప్పుడు 3 గంటలు చేస్తూ ఉన్నాం. బయటికి వచ్చిన తర్వాత లయం, ఆ ధ్యాన స్థితిలోనే ఉంటాం ఎప్పుడు కూడా. అలా శివుడు వేరు, ధ్యానం వేరా? లేదు, శివుడు కూడా చేస్తూనే ఉంటారు సార్. శివుడే ధ్యానము చేస్తాడు, నిజమే. అలా లయం అంటే అదే మనం అయిపోయాం, బీయింగ్ స్టేట్ అంటాం. మనం బుద్ధుడు అవడానికి ధ్యానం చేస్తున్నాం. బుద్ధుడు అయిపోయాం, మనం బుద్ధితో జీవిస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇది అర్థం అయిపోయింది. బుద్ధుడి స్టేజ్లో ఉన్నాం. ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఆ స్థాయిలో ఉండిపోతాం, అంతే. ఇక ఫ్లో స్టార్టింగ్ మనకు కావాల్సినవి క్రియేట్ చేసుకుంటాం, ఇంకేం లేదు, ఫ్లోలో అలా ఉండిపోవడమే. బీయింగ్ స్టేజ్. ధ్యానం అంటే డూయింగ్ నుండి బీయింగ్కి ఎదగడం. ఇది మనకు అర్థమైంది మౌనిక గారు, మనం అర్థం చేసుకున్నది అది. ఓకే, సో ఇంకా చెప్పండి. 3 months అయింది సార్ ధ్యానంలోకి వచ్చి. 3 నెలలు. ఎలా ఉంది? పిఎంసి చూసే ధ్యానం మాకేవో తెలియదు సార్, యూట్యూబ్ ఛానల్ చూసే నేర్చుకున్నాం సార్. వావ్, గ్రేట్ మాస్టర్, మీకు సెల్యూట్. అంటే మా ఇంట్లో మొత్తమే శాకాహారి సార్. ఓకే. అందరూ మాంసాహారులే. ఓకే. ఇప్పుడు పిరమిడ్ సెపరేట్ గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చో లేదో తెలీదు. ఇంట్లో పిరమిడ్ పెట్టుకోవాలనుకుంటున్నారా? చిన్నది ఏదైనా పెట్టుకోవాలి, పిరమిడ్ క్యాప్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చా లేదో తెలీదు, అందుకని. పిరమిడ్ క్యాప్ పెట్టుకోండి. ఒకవేళ 2x2 4x4 పెట్టాలంటే మీరు ఫస్ట్ ఒకసారి మీ వాళ్ళకి చెప్పండి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మమ్మీ, డాడీ. ఓకే, స్టూడెంటా మీరు? లేదు సార్, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, బైపోలర్ డిసార్డర్. నేను డిగ్రీ అయిపోయినా ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నా. ఓకే, డిగ్రీ అయిపోయింది. ఓకే మా, నువ్వు ధ్యాన సాధన ఫస్ట్ తీసుకొని ఇంట్లో పెట్టేసుకొని వాళ్ళకి చెప్పొచ్చు, పేరెంట్స్కి. ఓకేనా అమ్మా, మనం అది తెచ్చుకుందాం. కొన్నాళ్ళు ఫస్ట్ ఒక 40 రోజులు మనం వెజిటేరియన్గా ఉండి ధ్యాన సాధన చేద్దాం, నాతో పాటు మీరు కూడా చేయండి అని ఒక 40 రోజులు చేద్దాం. ఆ తర్వాత మనకు నచ్చింది ముందుకు వెళ్దాం మనం, ఇది నాకు అర్థమైంది అని ఒక్కసారి చెప్పి చూడండి. మీకోసం వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ కూడా సాధన చేయాలి మీతో పాటు కలిసి. ఓకే, ఒక 40 రోజులు క్రమం తప్పకుండా వాళ్ళతో పాటు ఒక టైం పెట్టుకోండి, మార్నింగ్ ఈవినింగు రెగ్యులర్గా ధ్యాన సాధన చేయండి. ఓకే, అది నంబర్ 1 స్టెప్. నంబర్ 2 ఏంటంటే
మీ ధ్యాన శక్తిని కొనసాగిస్తూ ఉండండి. పెట్టేసుకోండి పేరు, పిరమిడ్ పెట్టుకోండి. ఒక్కొక్కసారి పిరమిడ్ పెట్టుకున్న తర్వాత కూడా మారుతారు. ఒకసారి ఇలాగే ఒకటి జరిగింది మన జీవితంలో. ఒక అబ్బాయి అలా ధ్యాన ప్రచారాన్ని చూస్తూ ఉన్నాడు. మన ఇన్స్టిట్యూట్లో మనం ధ్యానం నేర్పిస్తూ ఉన్నాము. ఎక్కడో యాడ్ చూసి ఎక్కడో అలా వెళ్తూ వచ్చేసాడు. మార్కెటింగ్ బిజినెస్. ఇంట్లో ఎవ్వరు అసలు దేనికి సహకారం లేదు. తనకెందుకో అనిపించింది, సార్ నాకు పిరమిడ్ ఇమీడియట్గా కావాలి సార్, మరి ఏదేమైనా నేను ఇంట్లో కట్టేసుకుంటా, ధ్యాన సాధన నేను చేస్తానని. ఆ పిరమిడ్ కట్టేసుకొని తన సాధన తను చేసుకుంటూ ఉన్నాడు. ఇంట్లో అందరూ చేంజ్ అయ్యి ఇంట్లో అందరూ శాకారులుగా ధ్యానులుగా మారారు. ఓకేనా? ఓకే సార్. సో మీరు ఒకటి స్టెప్ 1 చెప్పండి. స్టెప్ 2 మీరు కొనసాగిస్తూ మీ శక్తిని మీ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. పుస్తకాలు చదువుతూ ఉండాలి. పత్రిజీ అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, చదువుతూ ఉండాలి. ఓకేనా? ప్రతిరోజు ధ్యానము, ఒక పుస్తకం చదవడం, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. అంటే ఇందులో అనుభవాలు వస్తూ ఉంటాయి కదా, ధ్యాన జీవితం అని, వారి అనుభవాలు వినడం, ఇలా కొనసాగుతూ ఉండాలి. మౌన సాధన చేస్తూ. ఓకే, క్రమం తప్పకుండా చేయాలి. 42 days రెగ్యులర్గా. దీనికోసమే చేస్తే మీ వాళ్ళలో కూడా అది వస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ జ్ఞానం పెరుగుతుందో వస్తుంది. ఓకే సార్. ఓకే మౌనిక, ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి మళ్ళీ చెప్పాలి. ఓకే సార్. ఆల్ రైట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా. సో తనకు పిఎంసి చూసి ధ్యానంలోకి రావడం చూసారా. పిఎంసియే గురువు, ధ్యాన గురువు. ఎవరు పిఎంసి అంటే పత్రిజీ ప్రతిరూపం. పత్రిజీయే కలలు కన్నారు, ప్రపంచమంతా ధ్యానం అందాలి, అందరూ సిద్ధంగా ఉన్నారు. మనం ఛానల్ ద్వారా వెళ్తాం. మరి ఎక్కడో ఉన్న పీలేరులో ఉన్న మౌనికకి ధ్యానం ఎలా తెలిసింది? ఇలా చూస్తూ ఉన్నప్పుడు ధ్యానం. సో శారీరక ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ఖచ్చితంగా వినియోగపడుతుంది. మౌనిక ఇంకొక పని కూడా చేయొచ్చు మీరు. సేత్ మహావిజ్ఞానం అనే పుస్తకంలో ఆరోగ్య శాస్త్రం అని ఉంది. మహా ఆరోగ్య శాస్త్రం ఒకటి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఈ 2 పుస్తకాలు చదువుతూ ధ్యానం చేస్తూ పిరమిడ్ శక్తిని వినియోగిస్తూ మీ హెల్త్ ఇష్యూస్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ. పిఎంసి చూసి ధ్యాన సాధన చేయడం ఎంత గొప్ప విషయం. పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ద్వారా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఎంతో గ్రేట్ మాస్టర్స్. సో కంటిన్యూగా ధ్యానం చేస్తూ పుస్తకాలు చదువుతూ మౌన సాధన చేస్తూ ఉండడం వల్ల అద్భుతంగా ఎదుగుతాం మనం. సో కామము, అర్థము అయిపోయింది, ధర్మము. అప్పుడు అనిపిస్తుంది అరే ఏదైనా చేయాలి, మనకున్నది ఇవ్వాలి. సో నేను ఫస్ట్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే, అప్పటి వరకు నేను ఈ మనకున్న సబ్జెక్టు జ్ఞానము అందిస్తూ ఉండడం, ఉన్న పుస్తకాలు పంచుతూ ఉండడం, తెలుసుకున్న విషయాలు అందిస్తూ ఉండడం, అలా చేస్తూ ఉండేవాళ్ళం. సో ఫస్ట్ టైం జన విజ్ఞాన వేదిక ద్వారా ఎన్నో అద్భుతమైన కళారూపాలతో విద్య యొక్క ఇంపార్టెన్సు, వ్యసనాల వల్ల జరిగే నష్టాలు, కళారూపాలతో, పాటలతో, నాటికలతో అలా చూపిస్తూ ఉండేవారం. అలా మొదలైంది మన జర్నీ. తర్వాత లోక్ సత్తా ఇది మీ సత్తా అని యాడ్ వచ్చేది అప్పుడు సంస్థ. జయప్రకాష్ నారాయణ గారు అందులో మెంబర్గా ఉండి ఎన్నో సిటిజన్ చార్టర్స్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసు, తర్వాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర మనం బోర్డ్స్ చూస్తున్నాం, సిటిజన్ చార్టర్స్, ఏ సర్టిఫికేట్ ఎన్ని రోజులు ఇవ్వాలి ఏంటి అని. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం లెటర్ రాస్తే మనకు సమాధానం ఇవ్వాలి వాళ్ళు. 15 days, ఒక్కొక్క దానికి కొంత సమయం ఉంది. ఆ సమయం దాటితే ఫైన్తో సహా ఉంటుంది. చట్టం అంత స్ట్రాంగ్ ఉంది. సో దానికోసం మనం వర్క్ చేయడం అనేది జరిగింది మిత్రులారా. ఇలా ధర్మము అనేది ఎప్పుడైతే మనం ఈ 2 అయిపోతాయో, కామము అర్థము అయిపోతే ధర్మంలో ఇలా సేవ చేయాలి అనుకుంటాం. 2020 నుండి అందరికీ ఆ ఐడియా వచ్చింది మనకి కదా. సో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒక మిత్రులు సిద్ధంగా ఉన్నారు, వారి యొక్క ప్రశ్న విందాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. సంవత్సరం నుండి సాధన చేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్ అండి. నేను ఇక్కడ నెల్లూరు జిల్లా ముడిపాటు మండలం సార్ మాది. ఓకే, ఇక్కడ ధ్యాన కేంద్రాలు లేవు సార్. అవునా? నెల్లూరు జిల్లాలో లేవా? లేవు, చెల్లు చూసి చేసుకుంటుంటా. వెరీ గుడ్ అండి. మీ పేరేంటి? నా పేరు తిరుపతి
తిరుపతి రెడ్డినే సార్. తిరుపతి రెడ్డి గారు. ఓకే, ఎప్పటి నుంచి? 1 ఇయర్ నుంచి చేస్తున్నారు? ఆ? సంవత్సరం నుండి అలా ఫోన్లో చూసి చేస్తున్నారా? తెలుగులో చూసి చేస్తా. ఓకే, వెరీ గుడ్ అండి. నాకు ఏం పని లేదు సార్. మళ్ళా ఒక చేసుకుంటా ఉంటా సార్ నేను. మంచిదండి, సాధన చేయండి. శాకాహారిగా మారారా? నాకు షుగర్ ఉంది. ఏమంటారు? షుగర్ ఉంది సార్ నాకు. అవునా? ఓకే ఓకే. ఆ, సో మీరు ఏం చేస్తారంటే, ఆ. మీరు నెల్లూరులో లేకపోతే ఏంటి, వేరే దగ్గరికి వెళ్ళండి. మీ వయసు ఎంత అండి? ఆ? మీ వయస్సు నా వయసు 70 సార్. ఓకే, మీరు ఏం చేయాలంటే, నెల్లూరులో ఇంటి దగ్గర కూర్చొని చేస్తున్నారు, బాగానే ఉంది. వేరే జిల్లాలో ఉన్న ధ్యాన ఆశ్రమాలకు వెళ్ళండి. చిత్తూరు జిల్లా. దగ్గర లేదు సార్ మాకు. మా నెల్లూరు జిల్లా మరిపాడు మండలం సార్ మాది. పర్వాలేదండి, వేరే దగ్గర ధ్యాన కేంద్రాలు, ధ్యాన ఆశ్రమాలు ఉన్నాయి. మీకు గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. వశిష్ఠ గౌతమి అని రాజమండ్రి దగ్గర ఉంది. మానస సరోవరం ధ్యాన ఆశ్రమం అని మీకు విజయవాడలో ఉంది. లేదా మీరు ఒక పని, మాది పల్లెటూరు సార్. మేము అంత దూరం అందులో 70 ఏళ్ళ వయసు. నేను ఎక్కడో ఇల్లు అక్కడ ఆడబోయాను సార్. నడవగలుగుతున్నారా మీరు? నడుస్తా సార్. నేనేమంటున్నా అంటే, 70 ఏళ్ళు కాబట్టే మీరు ధ్యాన ఆశ్రమంలో కనీసం నెలకు ఒక 10 రోజులు గడిపి రావాలండి. మీరు ఒక్క ఆశ్రమం చేయాలా? ధ్యాన ఆశ్రమాల్లో మీరు ఉండడం వల్ల మీరు ఇంట్లో అదే శక్తిలో చేస్తున్నారు, మంచి విషయమే. కానీ మీకు ఇంకా అన్నీ తగ్గి ఇంకా మరిన్ని ఉండాలి అంటే, ఆ ధ్యాన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేసుకుంటారు, మీలాంటి వాళ్ళతో సజ్జన సాంగత్యం చేస్తారు. అలా బాగుంటుంది. మీకు సాధ్యమైతే వెళ్ళండి, లేదంటే మీ దగ్గరనే పిరమిడ్ ఏర్పాటు చేసుకొని ధ్యానం చేయండి. లేదా మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, కొంతమందిని కూర్చోబెట్టి ధ్యానం చేపియండి, మీరే పిఎంసి ఆన్ చేయండి. ఊరు రాదు సార్. మా ఊర్లో ధ్యానం అంటేనే ఏదో అసలు అది ఎందుకు అట్లా ఇట్లా చేపలు తినకుండా అది జరిగింది రాదు సార్. ఎవరు కూడా మీ అందరికీ చెప్పినా సార్ నేను. ఓకే, మీ అనుభవాలు చెప్పండి. మీ ధ్యానం చేస్తే సంవత్సరం నుండి చేస్తున్నారు కదా, మీకు వచ్చిన లాభాలు ఏంటియో చెప్పండి. నేను ఏం కూడా చెప్తాను సార్. తక్కువ బాగా నాకు రాలేదు సార్ బాగా. సరే అండి, మంచిది, పర్వాలేదులేండి. సరే, మీరు ఎంతవరకు చెప్పగలరో చెప్పండి. మీ దగ్గర పుస్తకాలు చదివే అలవాటు ఉందా? చదువు లేదు సార్ నాకు పెద్దగానా. చదువు లేదా? ఓకే, సెల్లులో చూస్తున్నారు కదా. సెల్లులోనేమో చూసేది 45 నిమిషాలు ప్రతి చేసిన వాళ్ళు ప్రతి జ్ఞానంలో 40 నిమిషాలు ఏమో చేస్తానే ఉంటా సార్. చేయండి. ధ్యానము మీ ఇబ్బంది తగ్గాలి అంటే మీకు ఎక్కువ ధ్యాన శక్తిని పెంచుకోండి. ఆ ధ్యానము బొట్టుగా వచ్చే ఆ ధ్యానము మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా చేయండి. అండ్ భగవద్గీత శ్లోకాలు. ఏం పని లేదు సార్. నేను ధ్యానం చేసుకునే పని నాకు పనికి బాగుండేను. అదే అర్థమైందండి. ధ్యానం చేసుకోవడంతో పాటు భగవద్గీత శ్లోకాలను పఠించండి, వినండి. బాగా వింటూ నోటితో అంటూ ఉండండి, ఆడియో ద్వారా వినండి. యాక్చువల్గా అయితే ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న మీరు ధ్యాన ఆశ్రమానికి వెళ్ళాలి. యాక్చువల్గా ఎవరైనా మిమ్మల్ని తీసుకొని దిగబెట్టే వాళ్ళు ఉంటే మీరు ధ్యాన ఆశ్రమంలో సమయం గడిపితే ఆ ప్రకృతి ద్వారా, అక్కడున్న ఆ శక్తి ద్వారా, ఎన్నో శక్తి క్షేత్రాలు ఉన్నాయి కదా, ధ్యాన ఆశ్రమాలు ఉన్నాయి. దగ్గర మాకు మా ఊరు ఎక్కడ లేవు సార్. చాలా దూరాలు ఉన్నాయి. నెల్లూరు ఉంది, ఈ ఊరు ఉంది, ఆర్దపూర్ ఉంది, అక్కడ ఉన్నాయి సార్. మా ఊరు లేవు సార్. మీ ఊర్లో లేకపోతే మీరే కట్టియాలి, లేకపోతే ఉన్న దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి ఉందండి, మీరు తిరుపతికి వెళ్ళాలనుకుంటారు, కష్టము నిష్ఠూరం అనుకోకుండా వెళ్తారు కదా. అదే తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలుసుకోవాలనుకుంటే వెళ్తాం. అలాగే కనిగిరి మీకు దగ్గర అయితే వెళ్ళండి, కనిగిరికి వెళ్ళండి, అక్కడ కొన్ని రోజులు ఉండి రండి. వీలైతే అక్కడే గడపండి, ఒక 40 రోజులు ధ్యానం చేయండి, మౌనం ఉండండి. ఈ సమయంలో అక్కడే అలాంటి ఆశ్రమాలలోనే ఉండాలండి. ఇంటికి వెళ్ళండి, ఇంట్లో గడపండి. ఒక 10 రోజులు ఇంట్లో, ఒక 10 రోజులు ధ్యాన ఆశ్రమాల్లో, ఒక 10 రోజులు మీ పిల్లల దగ్గర, అలా మీరు గడుపుతూ ఉండాలి.
ఒకే దగ్గర ఉండకుండా చూసుకోండి. ఎనీహౌ వండర్ఫుల్ అండి తిరుపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా సాధన చేస్తూ ఉండండి. అట్లే సార్. వెళ్ళండి, దగ్గరున్న ఆశ్రమానికి వెళ్ళండి. ఓకే, ఏం అవ్వదు, చక్కగా ధ్యానం చేయండి అక్కడికి వెళ్ళి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మిత్రులారా, వింటున్నాం కదా, తిరుపతి రెడ్డి గారు 70 సంవత్సరాల్లో 70వ ఏట అంటే వీడియోల ద్వారా పిఎంసి చూసి ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేను అంటున్నారు. కానీ మీ ఇంట్లో కనుక వయసు వచ్చిన వాళ్ళు ఉంటే, యాక్చువల్గా చెప్పాలంటే 50 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి ఆశ్రమ ధర్మం తప్పనిసరి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనీసం నెలకు 3 రోజులైనా ధ్యాన ఆశ్రమాల్లో ఉండాలి పౌర్ణమి సమయాల్లో. 60 దాటితే 70 దాటితే తప్పనిసరిగా నెలలో 10 రోజులు, వీలైతే ఒక 40 రోజులు, ఫస్ట్ 40 రోజులు ఒక దగ్గర ఉండి ఆ తర్వాత 10 రోజులుగా విడదీసి ఓ 10 రోజులు ఇంట్లో, ఒక 10 రోజులు పిల్లలతో, ఇంకొక 10 రోజులు ధ్యాన ఆశ్రమాల్లో గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మన కోసం ఎన్నో ధ్యాన ఆశ్రమాల్ని సృష్టించారు మిత్రులారా. ఓకే, సో అలా ఎవరెవరైతే మీకు అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి గడపాలని కోరుకుంటూ మరొక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి, మీ వాయిస్ వినబడట్లే, ఫోన్ దగ్గర పెట్టుకుంటారా? నమస్కారం, చెప్పండి మీ పేరండి. టీవీ సౌండ్ ఏమంటారు? నమస్తే అండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీ సౌండ్ బంద్ చేయండి. నా వాయిస్ నాకే వినబడుతుంది. టీవీ సౌండ్ బంద్ చేసి ఇటు వినండి, ఇటు మాట్లాడాలి. అటు టీవీ ఇటు ఇది రెండు అయితే డిస్టర్బ్ అవుతుంది. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరేంటి? నా పేరు చంద్రయ్య సార్. చంద్రయ్య, టీవీ బంద్ చేయలేదు, ఇంకా వినబడుతుంది. బంద్ చేస్తాను సార్. రైట్, బంద్ చేయకుండా సౌండ్ తగ్గేయండి. చెప్పండి. సార్ బంద్ చేసిన. చెప్పండి చంద్రయ్య గారు, కరీంనగర్ నుండి. సారు నేను పిఎస్సి ఛానల్ మొత్తం భక్తి ఛానల్ ఉంచాను సార్ 5-6 ఏళ్ళ నుంచి. చూస్తుంటే ఈ ఛానల్ కనబడే సార్, పిఎంసి ఛానల్. ఓకే, కనబడడం వల్ల ఈ పిఎంసి ఛానల్ కూడా ఇంటూ దీన్ని కూడా ఎప్పటికీ ఈ దేవస్థాన అభిప్రాయం ఎక్కువ దీన్నే ఇచ్చారు సార్. ఎలా ఉంది ఇది, బాగుందా? ఎన్నిసార్లు ఏం చేసినా నేను మన పత్రి సార్ కళ్ళకు ముఖానికి కళ్ళు నా కళ్ళు పెట్టి కరెక్ట్ బాగా చూసిన సార్. ఈ మన టీవీ బొమ్మని చూస్తే సార్ నాకు అద్భుతం అనిపించి నేను ఏం చేసిన సార్, శాకాహారిగా మారిన. ఓహో, గొప్ప విషయం. 5 నెలలే కదా సార్ శాకాహారిగా మారినాక 3 రోజుల నుంచి ధ్యానం మొదలు పెడుతున్నా సార్. వా. అయితే ఈ పిఎంసి ఛానల్ కు 5 ఫోన్ చేశాను సార్. మరి మా తెలంగాణ ధ్యానం చేసుకునే ఈ పెళ్లికి వెళ్ళేవా సార్, ఏమన్నా ఆంధ్ర సైడ్ చెప్తారు, అక్కడ వేరే ఆంధ్ర సైడ్ లో బాగా చెప్తారు, మాకు మా తెలంగాణ మొత్తం చెప్తలేదు సార్ అంటే అలా ఒక అరంజ్యోతి మేడం మొదలు సార్, కరీంనగర్ మేడం ఇచ్చిన వల్ల అరంజ్యోతి మేడానికి ఫోన్ చేశాను సార్. ఓకే, చేసి నాకు మరి మేడం మరి మన ఏరియాలో ఇక్కడ పెళ్లి మేడం మరి నేను ధ్యానం చేసుకున్నా అనుకున్నాను పెళ్లి అలా అయ్యానంటే, ఓకే, ఈ పెళ్లికి మెట్రోలు ఉన్నది చంద్రారెడ్డి కట్టిండు అడిగమ్మా అని చెప్పింది. ఓకే, అక్కడికి పోయి పుణ్యానికి ధ్యానం చేసుకుంటా సార్. అమాసం పోతా మాకు 15 కిలోమీటర్లు ఉంటాయి సార్. వా, కరీంనగర్ దగ్గర ఏ ఊరు మీది? ధ్యానం చేసుకుంటా అచ్చి ఇక్కడ కూడా పొద్దున 7ంటికి పొద్దున 4ంటికి లేచి 5ంటి దాకా ధ్యానం చేస్తా సార్. వా చంద్రయ్య, సూపర్. మనం మంచిర్యాలలో, నేను కరీంనగర్లోనే నేర్చుకున్న ధ్యానము. మాది మంచిర్యాలే. పిఎం ఛానల్ నేను రోజుకు 2-3 గంటలు చూస్తా సార్ పిఎం ఛానల్. అంతే మరి, సరైన పని. మళ్ళీ ఇప్పుడు సార్ మంచిగా వినండి సార్, ఎందుకంటే ఎప్పుడు నాకు గడుతుంది నెంబర్ ఇప్పుడు కలిసి సార్. మాట్లాడండి, పూర్వసతిగా మాట్లాడండి, బాగా టైం ఉంది సార్. అయితే ఇప్పుడు నేను ఇంకా పొద్దున 4ంటికి లేచి 5 గంటల దాకా చేసుకుంటా సార్. సాయంత్రం 6-7:30 నుంచి 8:30 దాకా చేసుకుంటా.
ఉమ్, ఒక్కొక్కసారి జ్ఞానం కుదురుతుంది సార్. మళ్ళా పోతే నాకు 56 దాకా 57 దాకా సంవత్సరాలు ఉంటాయి సార్. 56 సంవత్సరాల ఆ వయసు. ఓకే. ఆ, అయితే ముఖాల నొప్పులు బాగా సార్. అయితే నడుము నొప్పి, అంటే నేను నొప్పుల గురించి వీళ్ళకి రాలేదు సార్. కాకపోతే ఏంటంటే నా ఆరోగ్యం మనకు అంత జ్ఞానం గురించి తెలియాలి. మన లోక జ్ఞానం అంత జనం ఎట్లున్నాయంటే సార్ మొత్తం మధుమాసాలు బయట తీసిపెట్టండి చంద్రయ్య. మన దగ్గర ప్రాబ్లం అదే. మన తెలంగాణలో నేను ఎట్లున్నా వినండి చంద్రయ్య గారు. మైండ్ ఇచ్చారంటారు నన్నే సార్. చంద్రయ్య మీరేం చేయాలంటే బయట ఎలా ఉన్నారు ఏంటిది పక్కకు పెట్టండి. నేను ధ్యానం చేస్తున్నా, నేను శాకాహారిగా ఉన్నా. ఓకే, మీరేం చేయాలంటే ఇప్పుడు వెంటనే కడతాల్లో, మన శ్రీశైలం రోడ్డుకి వెళ్ళే దారిలో కడతాల్ ఉంటుంది. కడతాల్ నుంచి లోపలికి వస్తే మనది పెద్ద ధ్యానాశ్రమం ఉంది. ప్రతి శనివారం ప్రతి ఆదివారం అక్కడ క్లాసులు జరుగుతాయి. మీరు అక్కడికి వచ్చి ఒక 2-3 రోజులు ఆ క్లాసులతో పాటు ఒక 3-4 రోజులు ఆ పిరమిడ్లో అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఒకటి. రెండవది ఏంటంటే మీ దగ్గరలో ఉన్న పిరమిడ్కి వెళ్ళి 40 రోజులు ధ్యానం చేయండి. బయట వాళ్ళు ఎట్లున్నారు ఏమైంది మనకొద్దు. నేను కూడా మంచిర్యాలలో ఫస్ట్ నేను ధ్యానం నేర్చుకున్నప్పుడు ఎవరు ధ్యానం చేయలే, అందరు మాంసాహారులే. మా కుటుంబంలో బయట కూడా ఉంటారు అట్లనే, తెలియనప్పుడు అట్లనే ఉంటాం. నువ్వు నేను కూడా అట్లనే ఉన్నాం కదా, తెలుసుకున్నాక మారుతారు. కాబట్టి మీరు 56 ఏళ్ళు అంటున్నారు కదా, కుటుంబంలో ఎంత ఉంటున్నారో బయట ధ్యాన ఆశ్రమానికి వెళ్ళాలి. ఇక్కడ కడతాల్లో మనకు ధ్యానాశ్రమం ఉంది. తర్వాత అచ్చంపేట శ్రీశైలంకి ఇంకా దగ్గరలో 70 కిలోమీటర్ల దూరంలోనే మనకు అచ్చంపేట అని 18 పిరమిడ్లు ఓం షేప్లో ఉంటాయి. అక్కడ ఉండాలి. మా వల్లని మా అన్నయ్య 77 సంవత్సరాలు, మా మామ 76 సంవత్సరాలు, వాళ్ళిద్దరు ఇప్పుడు ఓంకారేశ్వర్లో ఉన్నారు. అక్కడ ఆశ్రమాలకు వెళ్ళి గడపాలి మీరు. ఇక చాలు. మాకు చదువు రాదు నాకు మొత్తం. అయితే ఇదివరకు హర్తాల గురించి మొత్తం టీవీ తింటారా సార్, మస్తు తింటారా కానీ అక్కడికి పోదామంటే నాకు తెలియదు. ఎవరైనా తీసుకుపోవాలంటే ఇగో నువ్వు ఊరికి పోతావా, బయటికి ఊర్లలోకి పోతావు కదా. పోతా సార్. నేను చెప్పేది బాగా విను. బస్ స్టాండ్కి వచ్చి కరీంనగర్ బస్ స్టాండ్కి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కు. లేకపోతే నీకు కరీంనగర్ నుండి శ్రీశైలం బస్సు ఎప్పుడు ఉంటుందో తెలుసుకో. శ్రీశైలం బస్సు ఉంటే శ్రీశైలం బస్ ఎక్కి కడతాల్ దగ్గర అని టికెట్ తీసుకో. లేకపోతే హైదరాబాద్ బస్ ఎక్కి హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో దిగు. దిగితే నీకు కడతాలు పోవాలి అంటే నీకు చెప్తాడు 20వ ప్లాట్ఫామ్ దగ్గర నీకు కాల్వకుర్తి పోయే ప్రతి బస్ అటే పోతుంది. కడతాలు అని చెప్పి అక్కడ దిగితే, లేకపోతే నీ కరీంనగర్లో చాలా మంది ఉన్నారుగా, ఆ కరీంనగర్లో ఉన్న వాళ్ళకి చెప్పండి మీరు ఎప్పుడైనా పోయినప్పుడు నన్ను తీసుకుపోండి అని. ఒక్కసారి వచ్చి చూడు. అక్కడ బస్ ఎక్కి హైదరాబాద్లో దిగు, తర్వాత కడతాల్లో దిగితే పిరమిడ్ అంటే వాళ్ళే తీసుకుపోతారు. తెలియని అవసరం లేదు, చదువుతో పని లేదు. ఓకేనా? మరి పేరవారమే పోయినావు, ఇక హైదరాబాద్ రాలేవా? ఇక మరి ఇంకేంది, మరి తిరుపతి పోయి వచ్చినాక మళ్ళీ ఇటు పోయేది లేదు. తిరుపతికి వస్తాను అయితే చంద్రయ్య. ఏం కాదు అందరితో పాటు రా, తిరుపతిలో దిగు, అందరు మనోళ్ళే కలుస్తారు. నేను కూడా కలుతా నీకు అక్కడ, నన్ను కలువు ఆ ఫంక్షన్ హాల్లో. ఓకే. మరి నేను కరీంనగర్లోనే నేర్చుకున్న ధ్యానం నేను. మాది మంచిర్యాల. తెలంగాణలో చాలా మంది ఉన్నారు. కట్టుకోవాలి. మీరు ఒక పని చేయండి, మీరు పిరమిడ్ కట్టాలి అంటే నేను మీకు భీమన్న సాగర్ నంబర్ ఇస్తా. మీకు ఇప్పుడు ఫోన్ చేసిండ్రు కదా, అక్కడ మీ నంబర్ ఇయ్యండి. అక్కడ మీకు భీమన్న సాగర్ అని పిరమిడ్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన నంబర్ ఇస్తా. వచ్చి మీకు ఆ సైజ్ వేసి ఇస్తాడు, దగ్గరుండి కట్టిపిస్తాడు. ఓకేనా? ఓకే చంద్రయ్య, కలుద్దాం మనం తిరుపతిలో కలుద్దాం. నమస్తే. ఇది మిత్రులారా,
విన్నాం కదా. ఈ నెంబర్ చంద్రయ్య గారు కరీంనగర్లో ఉన్న చిన్న పల్లెటూరు నుండి మాట్లాడారు. మా దగ్గర లేదు, ఇప్పుడు అందరి బాధ అదే, మా దగ్గర ధ్యాన కేంద్రాలు లేవు. మన దగ్గర ధ్యాన కేంద్రం లేకపోతే మనమే ఒక ధ్యాన కేంద్రం నిర్మించాలి డబ్బులు ఉంటే, లేదా మీ ఇంట్లోనే ఒక 4-5 పిరమిడ్లు పెట్టి కేర్ సెంటర్ పెట్టుకోండి. వచ్చే వాళ్ళు వస్తారు, పిఎంసి ఛానల్ పెడితే చాలు, వాళ్ళే చూసుకొని ధ్యానం చేస్తారు. పత్రిజీ మ్యూజిక్ పెడితే చాలు. ఓకేనా? ఎవరెవరు ధ్యాన కేంద్రం పెట్టాలనుకున్నారో స్టార్ట్ చేయండి మీ ఇంట్లో. ఓకే అండి. సో చాలా అద్భుతం. ఈరోజు చక్కగా మంచి కాల్స్ తీసుకున్నాం, అందరి యొక్క సాధన అనుభవాలు విన్నాం. సో కామము, అర్థము, ధర్మము, తర్వాత మోక్షము. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇంకా నాకు మోక్షం కావాలి, ఈ ఇబ్బందుల నుంచి నేను బయటపడాలి అన్నప్పుడు అప్పుడు ధ్యానం అందుతుంది, శాకాహారిగా ఉంటాం, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటాం. సో ఇప్పుడు చెక్ చేసుకోండి అందరూ, ఈ 4 సమయం ఇవ్వాలి, శరీరానికి సమయం ఇవ్వాలి, సరి అయిన ఆహారం, శాకాహార భోజనం, మితాహారం తినాలి. అర్థం అవసరమే, ఉద్యోగ వ్యాపారాలు చేయాలి, కానీ ధర్మయుతంగా అర్థాన్ని సంపాదించాలి. ఉన్న దాంట్లో కొంత పంచాలి, పిఎంసికి ఇవ్వాలి. ఇప్పుడు తిరుపతిలో ప్రోగ్రాం జరుగుతుంది, రావాలి, అక్కడ కొంత మీరు ఇవ్వగలిగినంత ఇవ్వాలి. ప్లస్ మీ సాధన చేసుకోవాలి, ధ్యానం చేయాలి, శాకాహారిగా ఉండాలి, పిరమిడ్ శక్తిని ఉపయోగించాలి, అందరికీ ఇది పంచాలి. అప్పుడు ముక్తి మోక్షం మనకు వస్తుంది. ఈ 4 సమానంగా సమయం ఇవ్వడమే యోగి లక్షణం. అదే పిఎంసి ద్వారా, పత్రిజీ, పిఎస్ఎస్ఎం ద్వారా అందించిన విషయాలన్నీ పిఎంసి ద్వారా మీ అందరికీ అందించబడుతుంది. మిత్రులారా, ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, పిఎంసి చూసి ధ్యానం చేసిన వాళ్ళందరూ కాల్ చేశారు. ప్రతి మంగళవారం రోజు ఇలా మీకు ఆధ్యాత్మిక సందేహాలు ఉంటాయి, తప్పనిసరిగా కాల్ చేస్తూ ఉండండి. ఇలా కాల్ చేస్తూ ఉంటే మాకు కూడా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఈనాటి ఆధ్యాత్మిక సందేహాల సమాధానాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.